హరే కృష్ణ అందరికి లాస్ట్ షార్ట్ లో చెప్పాను కదా ఇట్లా సేవ ఉంది పోతున్న ఒంటిమిట్టకని. ఇంకా ఎవరైనా చూడకంటే పోయి ఆ షార్ట్ ని నా ప్రొఫైల్ లో చూసేయండి. ఇదైతే లాస్ట్ థర్స్డే ఏం జరిగింది అదంతా. ఇంకా నేను మా చెల్లి ఇట్లా మీషోలో టాప్ పెట్టుకున్నాం ఆరెంజ్ కలర్ ది. ఇంకా సేవ అంటే ఆరెంజ్ కలర్ టాపే ఉండాలా, మెరూన్ కలర్ ప్యాంటే ఉండాలా. ఇంకా థర్స్డే అంతా నార్మల్ సేవనే, టెంపుల్ సేవ, అన్నదానం సేవ. ఇంకా ఈవినింగ్ గరుడ సేవ ఉండింది. ఫ్రైడే కళ్యాణం కాబట్టి టీటీడీ వాళ్ళదే కాబట్టి ఖచ్చితంగా ప్లెయిన్ ఆరెంజ్ కలర్ టాపే ఉండాలి. ఇంకా థర్స్డే సేవకి వెళ్ళేటప్పుడు నేను ఇంకా ఏమేం చేశానో అవన్నీ చూపించేస్తాను. ఇంకా డ్రెస్ చూపించాను కదా అది వేసేసుకొని ఇంకా సద్దిబూ తినేస్తున్నాను, చల్లగా ఉంటది అని చెప్పేసి ఎండల కాలం కాబట్టి. ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాను. వెళ్తా ఉన్నాము, దొంగ అఘోరా కనిపించినాడు, ఆ కార్లలో ఉన్నారు. లాస్ట్ టైం మా ఇంటి దగ్గర కూడా ఒక కార్ ఆపేసి ఇలాగా మేము తిరుమల వెళ్తున్నాం కొంచెం బియ్యం పెట్టండి, ఇంట్లో మీ మమ్మీ మీ డాడీ ఉంటే పిలిచండి అని చెప్పినారు. మా ఇంట్లో లేరని చెప్పి పక్కింటికి వెళ్ళినారు వాళ్ళు. ఇంటి పైకి వెళ్ళేసి ఇట్లా తీస్తా ఉన్నాను వీడియోని. మీ పైన కాశీలో పూజలు చేపిస్తామని 21,000 అడిగారంట. లాస్ట్ లోకి ఇంకా 1,500 తీసుకొని వెళ్ళిపోయినారంట. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఇంటికి ఎవరైనా వస్తే తీయద్దండి తలుపులు, తెలియని వ్యక్తులు. ఇలానే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా జరిగింది, ఇంకొకటి కూడా జరిగిందంట. చిక్కెంటికలు తీసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళని నమ్మి మీరు అస్సలు ఓపెన్ చేయొద్దండి. వాళ్ళు స్ప్రే కొట్టేసి మీ మెల్లోటని లాక్కొని పోతారు. కడపలో అయితే చాలా దొంగతనాలు చేస్తున్నారు. మీ దగ్గర ఎలా చేస్తున్నారో మీరు కూడా తెలియజేయండి ఇక్కడ కమెంట్ బాక్స్ లో. ఇంకా ఎవరైనా కొత్త ఇండ్లు కట్టించుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. వైరింగ్ అంతా దొంగతనాలు చేస్తున్నారు. మా ఇంట్లో కూడా ఎన్నిసార్లు దొంగతనం జరిగిందో, వైరింగ్ అన్ని తీసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా రాత్రిపూట్ల అయితే స్కూటర్లో ఎత్తుకొని పోతున్నారు. మా ఇంటి దగ్గర అయితే 3 స్కూటర్లు పోయినాయి. ఏమైనా కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. సరే గానీ ఇంకా మనం విషయంకి వచ్చేస్తే ఇంకా బస్సు ఎక్కేసాను వెళ్ళడానికి. పూలంగళ్ళు అన్ని కళ్ళలాడుతున్నాయి. రాముడు కళ్యాణం కాబట్టి రేపు ఫుల్ గా బస్సు ఎక్కుతాను, ఒక పిల్ల పరిచయం అయిపోయింది. ఎంత బాగుందో కదా, క్యూట్ గా యాక్షన్స్ అన్ని చేస్తా ఉంది. అస్సలు మాట్లాడడం లేదు, నోట్లో నుంచి ముత్యం పడిపోతుందేమో అని చెప్పేసి. చూసే మీ పాపను మేము తీసుకొని పోతున్నాం, ఓకేనా తీసుకొని వెళ్ళామా? నువ్వు మీ మమ్మీతో ఉంటావు, నీకు అన్ని బొమ్మలు నీకే, మీ చెల్లికి కూడా, ఓకేనా? చెప్పు. ఇంకా వెళ్తా ఉంటే ఏదో మంచి సువాసన వస్తుంది. పసుపు అంతా ఎండబెట్టినారు, కొందరైతే ఉడకబెడతా ఉన్నారు. ఆ స్మెల్ చాలా బాగుంది అసలు. ఎంత పసుపు ఆరబెట్టినారో అసలు చూస్తా ఉంటేనే ఫుల్ స్మెల్ వస్తానే ఉంది ఎంతసేపుడికి. స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి ఒక బోర్డు పెట్టేసినారు. ఇంకా ఫుల్ పోస్టర్లే అనమాట దేవుడి. మాదారం నుంచి స్టార్ట్ అయినాయి ఫుల్ పోస్టర్లు. ఇంకా అక్కడి నుంచి అసలు తగ్గేదే లేదు, అసలు గుడి వరకు అన్ని పోస్టర్లే అనమాట. ఇంకా రేపు చంద్రబాబు వస్తాడు కదా కళ్యాణం రోజు, వస్త్రాలు తీసుకొని దేవుళ్ళకి. ఏముంది టీడీపీ రాజ్యం కాబట్టి ఇంకా వాళ్ళ పోస్టర్లే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో, ఫ్లాగ్స్ తో అసలు జై శ్రీరామ్ ఫ్లాగ్లు అసలు అన్ని తగిలిచున్నారు. ఇంకా స్టాప్ వస్తానే దిగుతే అసలు ఆ ఫీల్ ఉంటది, అసలు వేరే లెవెల్ ఉంది. ఇంకా గుడికి ఎంటర్ అయితానే ఫుల్ ఎండ. ఇంకా లోపల వస్తా ఉంటే లోపలంతా అన్నదానం జరుగుతూ ఉంటది. ఇంకా ఈ రోజు మా బ్యాచ్ కి అంతా అన్నదానం పడింది. వెళ్ళేటప్పటికే ఆల్రెడీ మా వాళ్ళంతా స్టార్ట్ చేసేసారు. సేవ అయితే చాలా బాగా జరుగుతా ఉంది, అందరికి ఫాస్ట్ గా పెట్టేస్తున్నారు. ఇంకా చాలా మంది సేవలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, వేరే చోట్ల అన్ని దాంట్లోకి హెల్ప్ చేసే వాళ్ళు, పూలు కుట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంచెం బెల్లం అన్నం వడ్డిచ్చేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను. చూడండి ఏమేమి ఐటమ్స్ పెట్టారో. బెల్లం అన్నము, ఆ తర్వాత సాంబారు, రైస్, ఒక చట్నీ వేశారు, క్యాబేజీ ఫ్రై కూడా, ఇంకా రసము, ఇంకా మజ్జిగ, అవన్నీ కామనే. ఇంకా ఇక్కడ మా పెద్దనాన్న కూతురు చాలా క్యూట్ గా వాళ్ళు మునక్కాయలు అడుగుతా ఉంటే మునక్కాయలు ఏర్పంచి మరీ పెడుతుంది. ఇంకా జనాలు తగ్గినప్పుడు వీళ్ళకు ఇంకా ఫోటోలు తీస్తా, వీడియోలు తీస్తా ఉంటే మా చెల్లికి వాళ్ళకేనా నాకు కూడా తీయాలా అని చెప్పి మా అత్తమ్మ ఇక్కడ సేవలో గ్రూప్ లో ఉండే వాళ్ళందరూ మా రిలేటివ్స్ దగ్గరగా అడిగడిగి బాగా నీట్ గా అన్నాలు పెడుతున్నారు. ఎంత కావాలో అంత వేస్ట్ చేయకుండా ఉండాలని చెప్పేసి. నేను కూడా రైస్ సేవ చేశాను, కానీ ఆ రైస్ తీస్తా ఉంటే నేను కాలేగా ఉంది, దాన్ని లేపలేకనే పోతా ఉన్నాను లోపల నుంచి. నేను చేయలేక ఆ పెద్దమ్మకే ఇచ్చేసాను పెట్టమని చెప్పేసి. రావడం అయితే ఇదే ఫస్ట్ సేవ కాబట్టి నాకు అంత ఎక్సైట్మెంట్ గా ఉంది, నేను చేస్తాను అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో. ఇంకా దేవుడి సేవలో ఉన్నాం కాబట్టి జై శ్రీరామ్ అని చెప్పి చెప్తా వాళ్ళకి వేస్తా ఉన్నాను. ఇంకా రేపు రాముల వారి కళ్యాణం కాబట్టి ఎక్కడి నుంచో జనాలు వచ్చారు, విజయవాడ నుంచి, లాస్ట్ నుంచి, ఏపీలో నుంచి. ఇప్పుడైతే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయింది. తెలంగాణ వాళ్ళకి భద్రాచలం వచ్చేసింది, ఇంకా ఆంధ్ర వాళ్ళకి అందరికి ఒంటిమిటనే పెద్దది కాబట్టి ఒంటిమిట మన ఆంధ్ర వాళ్ళకి వచ్చింది. అప్పటికి 3:30 టైం అవుతా ఉంటది, తక్కువ జనాలు వస్తా ఉన్నారు. ఈ సేవనే కాదు, బాటిల్ కూడా మోసాం మేము, అది వీడియో ఎత్తలేదు. బాటిల్ కేసులు అని చెప్పేసి అక్కడ పెట్టడానికి రేపుడి కోసం అని చెప్పి అది కూడా సేవ్ అయిపోయినాక దేవుడిని దర్శించుకోవడానికని టెంపుల్ లోకి వెళ్తా ఉన్నాము.
తాపలన్నీ కాలుతా ఉన్నాయని వాళ్ళు నీళ్లు కూడా పడతా ఉన్నారు. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ ఆపేసి ఇంకా చాంటింగ్ బ్యాగ్ తీసుకొని చాంటింగ్ చేస్తా ఉన్నాను. కొంచెం లైన్ లో చాలా సేపు నిలబెట్టారు, ఎవరితో పూజ ఉందని చెప్పేసి. ఈ రోజు రాముడి సన్నిధిలో నేను చాంటింగ్ చేశాను అనమాట, హరిబోల్. ఇక్కడ కూడా కొందరు సేవ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక్కడ పూలు కడతా ఉన్నారు, అవి చూస్తా ఉన్నాను పూలు కడతా ఉంటే. ఏ పనులైనా ఒకరితో అయితే కాదు కదా, సో పెద్ద ఆలయము చాలా బాగా జరపాలంటే అందరూ ఒక్కొక్క చెయ్యి వేయాలా. ఈ సేవ ఆ సేవ అని కాదు, ప్రతి ఒక్కటి ఇచ్చినది మనం చెయ్యాలి దేవుడి కోసమే. కాబట్టి మన రామయ్యకు సర్వీస్ చేసినంత పుణ్యం మనకి. ఇంకా చూడండి ఎంత బాగా పూలు అల్లిగి అసలు వేస్తున్నారు అక్కడ. ఇంకా వేరే వాళ్ళు కూడా సేవలు చేస్తూ ఉంటారు, ఇట్లా బాటిల్ మోసే వాళ్ళు ఉండొచ్చు, డస్ట్బిన్ తీసే వాళ్ళు ఉండొచ్చు, అవి కూడా సేవలే అనమాట. మనం వాటిని ఏం తక్కువ అంచనా వేయకూడదు, అవి లేకుంటే మనకు కూడా క్లీన్నెస్ ఉండదు, అన్నీ ఉండవు. వాళ్ళని కూడా గౌరవించాలా మనము. దేవుడికి పూజ చేసే పూజారి అయినా ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక దాంట్లో చేసే ఏ సేవ కానీ ఏ సర్వీస్ కానీ సేమ్ పుణ్యమే ఉంటుంది, సేమ్ దొక్కుతుంది మన దేవుడి దగ్గర. దేవుడికి సేవ చేసే పుణ్యం ఎవరికి రాదనమాట, మనకి వచ్చిందంటే దాన్ని గౌరవించాలి. నేను మా చెల్లి ఇంకా ఆ పెద్దమ్మ నాకు తెలియదు అనమాట, మా బంధువులే కాబట్టి మెమరీ కోసం అని చెప్పి ఫోటో ఎత్తుకుంటున్నా. గుడి లాస్ట్ వరకు వచ్చేస్తే మనకు కోనేరు కనిపిస్తుంది. దాని వాటర్ చూడండి ఎంత బ్లూగా ఉన్నాయో. దాన్ని అయితే ఇక్కడ ముందర నుంచే క్లోజ్ చేసేసారు, అక్కడ ఓపెన్ లో ఉంది డోర్, కొంచెం పోవడానికి అయితే లేదు, ఇక్కడ నుంచే తీస్తా ఉన్నాను. పుష్కరిణి ఉంటది కదా స్నానం, దేవుడిని దాంట్లో స్నానం చేపిస్తారు, ఆ తర్వాత మనం అంతా మునగచ్చు అనమాట. వీడియో కూడా తీసాను, దేవుడు మునిగినాక ఆ తర్వాత మనం కూడా మునుగుతా ఉంటాము దేవుడి నీళ్ళల్లో. ఫ్యూచర్ వీడియోలో పెడతాను. ఆ తర్వాత ఇంకా ముందర కొన్ని సెట్టింగ్లు పెట్టారు, ఇట్లాగా లైటింగ్లు వేసి. రాముడు లక్ష్మణుడు ఇట్లా పుట్టినప్పుడు దశరథుడు ఇట్లా చూస్తుండేది చాలా ఫంక్షన్. ఆ తర్వాత ఇట్లా రాక్షసుని చంపేది అన్నమాట, ఏదో యజ్ఞం చేస్తా ఉంటే. విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తా ఉంటే ఇవేమన్నా చేస్తా ఉన్నాయి, వాటిని చంపేసినాడు. స్వయంవరంలో విల్లు విల్చింది, సీతమ్మను పెళ్లి చేసుకుండేది నెక్స్ట్ దాంట్లో. ఇంకా వాళ్ళ అమ్మ మాట వినేసి ఇంకా అడవులకు బయలుదేరినప్పుడు ఇది చూడండి ఎంత బాగుందో కదా. అసలు నీళ్ళు వస్తూ ఉన్నాయి కింద నుంచి, చాలా బాగా పెట్టారు సెట్టింగ్ అయితే. ముందర అయితే నమల నుంచి నీళ్లు కూడా వస్తున్నాయి నోట్లో నుంచి. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత రియలిస్టిక్ గా కొండలు అలాగా ఏముంటే అది పెడతా ఉన్నారు. ఇంకా లక్ష్మణుడు శూర్పణఖకి ముక్కు కోసేదన్నమాట నెక్స్ట్ దాని. రావణుడు ఇంకా సీతమ్మని ఎత్తుకొని పోయినప్పుడు ఇది ఇంకా వంతెన కట్టేది. రామ వీళ్ళంతా కలిసి ఇక్కడ వంతెన కడుతున్నారు కదా, హనుమాన్ హెల్ప్ తీసుకొని దాని మీద శ్రీరామ శ్రీరామ రాసినప్పుడు చూడండి ఎంత బాగా వాటర్ ఫౌంటైన్ పెట్టారు. ఆ ముందర బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు వెళ్తా ఉన్నట్టు. రావణుని చంపినప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళినాక వాళ్ళకి పట్టాభిషేకం జరిగింది. ఇంకా రాముడిది ఇక్కడ పెద్ద ఫోటో పెట్టారు మధ్యలో. పిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్క స్టోరీ చెప్తా ఉన్నప్పుడు. ఇంకా మా చుట్టూ అంతా చిన్న చిన్న పిల్లల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఫోటోలు ఎత్తడం ఇలా దాంట్లో హెల్ప్ చేస్తున్నాం, అది కూడా సేవనే మాకు. పోలీసులు కూడా వచ్చి ఫోటోలు తీసుకుంటా అంటే వాళ్ళకు కూడా ఫోటోలు ఎత్తితే వాళ్ళు కూడా ఇది కూడా సేవనే అమ్మ, మీకు సేవ చేస్తున్నారు ఇది కూడా అని చెప్పి అడిగారు మమ్మల్ని. పోలీస్ అంకుల్ మాకు కాదమ్మా మీకు కూడా ఫోటో తీస్తాం రాండి అని అడిగారు. కానీ ఇంకా పక్కన వేరే ఆంటీ ఉంటే ఆంటీని అడిగాం ఫోటోకి. ఇంకా బయటకు వచ్చినాము, ఏదో మా పెద్దమ్మ చెప్పింది అని చెప్పి సరుకు దాన్ని తీసుకోవాలా అని చెప్పి. చూడండి గుడి బయట ఎంత బాగుందో, అసలు కొండపైన సూర్యుడు ఉన్నాడు, సూర్యమాస్తమైతా ఉన్నాడు. తీసుకొని వచ్చే తల్లిగా కొంచెము ఈవినింగ్ అయిపోయింది. లోపలి పోయి గుడి చూస్తానే అసలు నేను ఇక్కడికి వచ్చినానా తిరుమలకి వచ్చినానా అనిపించింది, ఒంటిమిట కాకుండా లాగా ఆ సెట్టింగ్ చూసేసి సేమ్ తిరుమల ఫీలింగే వచ్చింది. అసలు సేవ డ్రెస్సులు వేసుకొని కొందరు వస్తూ ఉంటే ఇటు పక్కకి, అక్కడ దూరం నుంచి సెట్టింగ్ చూస్తూ ఉంటే. ఈవినింగ్ గరుడ సేవ ఉంది, సో అందరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు దేవుడు రెడీ అయి బయటకు వస్తాడా అని చెప్పేసి. చూడండి ఎంత మంది జనాలు వెయిట్ చేస్తున్నారో. దేవుడు డెకరేషన్ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా దాని ముందరే ఉన్న కోనేరుకి వచ్చేసినాను. సెట్టింగ్ వేసినారు ఇప్పుడు లైట్స్ కదా ఎట్లుందో చూడ్డానికి అని చెప్పేసి. చూడండి ఎంత బాగుందో లైటింగ్స్కి. వచ్చేటప్పటికే ఇంకా జనాలు ఇంకా చాలా ఎక్కువైపోయినారు, చాలా మంది జనాలు అయిపోయినారు. అందరు సేవకు చేసే వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసినారు. ఇంకా దేవుడు బయటికి వస్తాడు అని అనగా అసలు ఫుల్ జనాలు ఎక్కడి నుంచి ఊడిపన్నారు అంత మంది జనాలు అయిపోయినారు. కోలాటం వేసే వాళ్ళు రోడ్డు మీద అంతా, డోళ్ళు కట్టే వాళ్ళు కేరళ వాళ్ళు చూడండి అసలు ఫుల్ జనాలు. కోలాటం వేసే వాళ్ళు అయితే వాళ్ళ మాస్టర్ని తొడుకొని వచ్చి ఎంత మంది వేస్తా ఉన్నారు ఇక్కడ. ఒంటిమిట తిన్నాళ్ళు చూడటం కూడా ఫస్ట్ టైం నేనైతే. ఇంకా దేవుడిని చూసేయండి. పురాణంలో గరుడ సేవ చేసిన వాళ్ళకి
ఎంత పుణ్యమో ఆ పుణ్యం అంతా ఇక్కడ ఉండే వాళ్ళకందరికి రావాలనుకుంటున్నాను. రావణుడు సీతమ్మని తీసుకొని పోయేటప్పుడు గరుడు మాత్రమే ఆపినాడు కాబట్టి అందుకని ఎక్కడ వాయిస్ రేస్ చేయాలి, ఎక్కడ వాయిస్ రేస్ చేయకూడదు దీని నుంచే మనం తెలుసుకోవాలి. సో అందుకని సాక్షాత్తు రాముడు ఒళ్ళోనే మరణించాడు గరుడు. ఆ సేవ చేసే భాగ్యం నాకు కూడా ఇచ్చినందుకు నేను నిజంగానే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక దేవుడు ముందర వీళ్ళందరూ కోలాటం ఎంత బాగా వేస్తున్నారో ప్రతి ఒక్కరు వాళ్ళ మాస్టర్ని తొడుకొని వచ్చి ఇట్లాగా వాళ్ళు కోలాటం వేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక మాస్టర్ వేస్తున్నాడు, అసలు ఎంత బాగా వేస్తున్నాడు, ఎంత బాగా అసలు అంటే అంత బాగా. చెల్లి నేనైతే ఆ బ్యాచ్ ఎక్కడుంటే అక్కడే మాత్రమే ఉండి వాళ్ళ కోలాటం చూస్తున్నాము. ఆ అప్ప అంత బాగా వేపిస్తున్నాడు వాళ్ళతో, ఎట్లా పోవడానికి లేదు, అంత మంది జనాలు. అసలు ప్రతి రోడ్డు మీద కోలాటాలు వేస్తున్నారు వాళ్ళు. అన్ని బాగా వాళ్ళ డక్కులు తెచ్చుకొని అసలు వాళ్ళ మాస్టర్లతో ఎట్లా వేస్తున్నారో ఏం కథనో. అసలు కొత్త పార్టీ కొంచెం టీం ఉన్నారు కదా, వాళ్ళు కూడా వేశారంట కోలాటం. వాళ్ళు మొన్ననే వేశారంట. ఇది థర్స్డే కదా నేను తీసింది, వాళ్ళు ట్యూస్డే అనమో వేశారంట. వాళ్ళ మాస్టర్ని తొడుకొని వచ్చి ఇలాగానే నీట్గా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని ఆ డ్రెస్కి రెడీ అయిపోయి చాలా బాగా చూడండి వాళ్ళ మాస్టర్ ఏం వేస్తున్నాడో. అసలు ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకొని ఇట్లా తొడుకొని వస్తున్నారో వాళ్ళనైతే గ్రూప్ వాళ్ళని. ఆ మాస్టర్ వల్లనే ఏమో వాళ్ళ టీం అంతా హైలైట్ అయింది. ఆ అప్ప నవ్వుతా ఉన్నాడు, కొంచెం బ్లాక్గా ఉన్నాడు కదా. మా చెల్లి అంటా ఉంది ఆ అప్ప అసలు నవ్వుతా ఉండి వాడు పాటలు వేస్తా ఉంటే అందరు ఇటు పక్కనే చూస్తున్నారు. చూడండి ఆ టీంకి ఒక్కటే జనాలు ఎట్లా నిలబట్టుకొని చూస్తున్నారో. అసలు ఈ టీముల దగ్గర అంతమంది జనాలు ఉన్నారో లేమో కానీ అసలు ఈ టీం దగ్గర అయితే అసలు అట్లున్నారు జనాలు. ఇంకా వాళ్ళు నడుచుకుంటే ఇంకా వేరే దారులలో కూడా వెళ్ళేసి అక్కడంతా ముందరంతా వేస్తానే వెళ్తారు. మొత్తము గుడి చుట్టూరు ఇంకా దేవుణ్ణి తిప్పే వరకు ఇంకా ముందర వేసుకుంటానే వెళ్తా ఉంటారు. కేరళ వాళ్ళు డక్కులు వాయిస్తా ఉంటే ఏముందో ఏమో ఫీల్ కానీ అసలు ఇంకా మీరు కూడా వినేయండి. ఆ వైబ్ ఎట్టుందో కొంచెంసేపు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆపేస్తాను. దేవుడిని అయితే మనసారా గరుడ వాహనం పైన దేవుడు ఎంత బాగున్నాడో. అసలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద గోవింద అంటే అసలు ఆ దేవుడిని చూస్తుంటే ఆ ఫీలే వేరేగా ఉంది. ఎంతమందికి తిరుమల లాగానే అనిపించిందో కమెంట్ చేసేయండి. తిరుమలలో ఎవరైనా చూసింటారు కదా ఇలాగానే సేమ్ అంత లైటింగ్ అలాగా. ఇక దేవుడి గుడి వెనకలు వెళ్లే వరకు మొత్తం ఉండి చూసాము. ఎందుకంటే దేవుడిని అయితే వెనకలు వేసి పోకూడదు కాబట్టి దేవుడిని మొత్తం చూసిన తర్వాతనే వెళ్ళాము. అంత ట్రాఫిక్ ఆఫ్ చేసేసారు. ఇంకా ఆటోలు బస్సులు ఏం తిరగట్లేదు. ఇంకా ఆటో పట్టేసుకొని కొంచెం దూరం పోయినాక ఇంటికి వచ్చేసాము. నేనైతే మా సొంత ఊర్లో చెల్లపల్లలో ఉన్నాను. ఒంటిమిట దగ్గర నుంచి చాలా దగ్గర, ఒక 10 minutes అంతే. కాలే స్నానం చేసేసి నీళ్ళతో ఇంకా నిద్రపోవడానికి పైనకి వచ్చేసిన. ఇంకా నిద్రపోయి చల్లగా రేపు పొద్దున కళ్యాణం కోసం అని చెప్పేసి ఇంకా సేవ ఉంటుంది మార్నింగ్ అంతా. ఇంకా ఈవినింగ్ కళ్యాణం సేవ చేయాలి. నెక్స్ట్ డే సేవ కోసం చాలా వెయిట్ చేస్తున్నాయి ఈగర్లీ. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి వెళ్ళండి, పక్కన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇలాగా ఒంటిమిటలో సేవలు ఉంటాయి ప్రతి సంవత్సరం అని చెప్పేసి. నెక్స్ట్ డే అయితే ఫుల్ వీడియో తీయలేదు, షార్ట్స్ రూపంలోనే పెద్దది కళ్యాణము అవన్నీ అలాగానే పెట్టేస్తాను షార్ట్స్లలో. ఎందుకంటే చాలా ఎక్కువ సర్వీస్ ఉంది, చాలా సేవ ఉంది, సో అందుకనే తీయలేదు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తా అంటే ప్రొఫైల్కి వెళ్ళేసి మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు ఇంత పెద్ద వీడియో చేసినానో అనుకుంటున్నారా? ఎక్స్పీరియన్స్ అంతా ఒక మెమరీస్ లాగా ఇది ఉంటుందని చెప్పేసి నేను యూట్యూబ్లో పెడుతున్నాను. ఎప్పటికైనా చూసుకోవడానికి కూడా గుర్తుకొస్తుందా అని చెప్పేసి. వీడియో అయితే ఇంతే. అందరికీ హరే కృష్ణ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.